అన్ని రకాల ఆలోచనలు వస్తాయి. ఇలా ఉంటే మనం గనక మంచి వైద్యం తీసుకుంటే అంత హ్యాపీగానే ఉంటుంది. మళ్ళీ హ్యాపీగా లైఫ్ గడపవచ్చు, చక్కగా ఉద్యోగం చేసుకోవచ్చు, పని చేసుకోవచ్చు, అన్ని చేసుకోవచ్చు. అయితే రకరకాల వైద్యాలు తీసుకుంటూ ఉంటారు. హోమియోపతి అని, అలోపతి అని, ఆయుర్వేదం అని, అది ఎన్నో రకాలు. కరెక్ట్ కీ పెట్టనంత వరకు లాక్ ఓపెన్ కాదు. కరెక్ట్ మెడిసిన్ పడనంత వరకు మనకు ఆనందం రాదు. ఆ ఆనందం అనేది ఏ డ్రగ్ వల్ల వస్తుందో సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆ డ్రగ్ను నిరభ్యంతరంగా వాడొచ్చు. కానీ మాటలతోనూ మభ్యపెట్టో, లేకపోతే ఏదో ఇది తగ్గితే నీకు అద్భుతంగా అయిపోద్దనో ఎవరన్నా చెప్పినంత మాత్రం అది కాదు. పేషెంటే జడ్జి. డాక్టర్ కేవలం కీ మాత్రం ఇస్తాడు, అంటే ట్రీట్మెంట్ మాత్రం ఇస్తాడు. అసలు మార్పు వచ్చిందా లేదా చెప్పాల్సింది మాత్రం ఆ బాధపడుతున్నటువంటి వ్యక్తి. ఆ బాధపడుతున్న వ్యక్తికి అద్భుతమైనటువంటి మార్పు వచ్చి నా జీవితం మారిపోయిందని చెప్తే ఈ ట్రీట్మెంట్ కరెక్ట్. లేదంటే అది మాటలకే పరిమితం, చేతల్లో దానివల్ల శూన్యం. కాబట్టి సరైనటువంటి డాక్టర్ని సంప్రదించండి, సరి అయినటువంటి వైద్యాన్ని తీసుకోండి. ఏ డాక్టర్ అయినా పర్వాలేదు, కానీ సరి అయిన మందులు తీసుకోండి. తాళానికి దగ్గ తాళం చెవిలా ఉండే మందుల్ని వాడండి. కేవలం మందులు వాడుతూనే ఉన్నాం, జీవితాంతం బాధపడుతూనే ఉన్నాం అంటే ఎక్కడో తప్పు జరుగుతుందని అర్థము. సరి అయిన మందులు పడటం లేదని అర్థము. కాబట్టి సెకండ్ ఒపీనియన్ తీసుకోండి మళ్ళీ. కాబట్టి ఇలా మీరు ఆ వైద్యం అందనంత వరకు మీరు బాధపడితే దాంట్లో అర్థం లేదు. డాక్టర్ నల్గొండ నుంచి శ్రీశైలం గారు లైన్ లో ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం అండి. చెప్పండి శ్రీశైలం గారు. సార్ మేము నమస్కారం అండి. నమస్కారం అండి, చెప్పండి శ్రీశైలం గారు. టీవీ చూస్తూ మాట్లాడకండి. చెప్పండి చెప్పండి చెప్పమ్మా. నాకు ఈ ఒక 15-20 రోజుల నుండి హలో చెప్పండి సార్ 15-20 రోజుల నుండి మాకు ఇట్లా తల నొయ్యడం, మళ్ళా ఇట్లా శ్వాసకు ఇబ్బంది అవుతుంది సార్, గాలి పీల్చుకోవడానికి. ఇంత ముందు కూడా ఇట్లా అయిందా? పోయిన సంవత్సరం సార్ ఒకసారి ఈ వర్షాకాలంలో. అంటే ఈ వాతావరణం మారినా ఇట్లా తుఫాన్లు చేసినా ఇంకెక్కువ అవుతుందా నీకు? అవుతుంది సార్. ఇట్లా మళ్ళా ఉదయం లేవగానే మళ్ళా గొంతు కూడా ఇట్లా ఇబ్బంది అవుతుంది సార్. ఓకే మరి మందులు వాడుతున్నావా శ్రీశైలం? మా ఇక్కడ లోకల్ మా అదే ఇప్పుడు నీ పనికి ఇబ్బంది అవుతుంది కదా, పని చేసుకోలేకపోతున్నావు కదా? అవును సార్. ఇట్లా అదే ఇప్పుడు నేను అదే చెప్పేది. మీరు ఆస్తమా ఇప్పుడు మీది ఖచ్చితంగా అంటే సంవత్సరం రావటం, ఒక సీజన్ లో రావటం, పని చేసుకోలేకపోవటం, ఆయాసపడటం, నిద్ర రాకపోవటం, ఏ పని చేసినా కూడా దగ్గు రావటం, ఆయాసం రావటం, తెమడ రావటం, ఇలాంటి లక్షణాలు ఉంటే అది ఆస్తమా, అలర్జీ. లేకపోతే ఇంకేమన్నా ఉందా, దానితో పాటు ఇంక వేరే జబ్బులు ఏమైనా ఉన్నాయనేది కూడా డాక్టర్ని కన్సల్ట్ చేసి సరైనటువంటి మందులు మీరు వాడలేదు, అదే మీకు చూపిస్తా ఉన్నాను టీవీలో. ఈ విధంగా ఊపిరితిత్తులు మూసుకొని ఉన్నప్పుడు మనం ఏ పని చేయలేము. ఈ విధంగా ఊపిరితిత్తులను చేసే మందులు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఈ జబ్బులు లక్షణాలన్నీ ఒకటే: తుమ్ములు, జలుబు, దగ్గు, ఆయాసం, ముక్కు దిబ్బడేయటం, ఊపిరాడకపోవటం, దగ్గి తెమడబడిపోవటం, ఆయాసం రావటం, ఇంకా ఇలాగే ఊపిరి ఆగిపోతుందా అనిపించటం, పని చేయకపోవటం, పరిగెత్తలేకపోవటం, బరువు పని చేయలేకపోవటం, ఏ పని చేసినా కూడా ఆయాసం రావటం, ఏది తిన్నా పడకపోవటం, వాతావరణం మారితే తేడా చేయటం, పొగ తగిలితే తేడా చేయటం, ఎక్కడో చోట దానికి లింక్ ఉంటుంది అనమాట. శ్వాసకి మిగతా పర్యావరణానికి మధ్యన ఒక లింక్ ఉంటుంది. అక్కడ ఏ తేడా వస్తే ఇక్కడ ఆ తేడా వస్తుంది. కాబట్టి మానసిక సమస్యలు వీటన్నిటి వల్ల వీటితో బాధపడొద్దు. మంచి డాక్టర్ని సంప్రదించండి, మంచి వైద్యాన్ని తీసుకోండి, హ్యాపీగా లైఫ్ గడపవచ్చు. డాక్టర్ నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు. నమస్తే అండి. చెప్పండి సార్. నాది వచ్చేసి అస్తమా, అంటే ఇంట్లో అందరికీ ఉంది అస్తమా. ఓకే. నా ప్రాబ్లం ఏంటి అంటే ఓవర్ వెయిట్ ఒకటి, అస్తమా, ఈ మెయిన్లీ ఈ వింటర్ సీజన్ లో పెరుగుతా ఉంటుంది. బ్రీతింగ్ ట్రబుల్ కానీ కొద్ది కూడా డస్ట్ పడిందంటే బ్రీతింగ్ ట్రబుల్ స్టార్ట్ అయిపోతుంది. కుస్తని అది బ్రీత్ సౌండ్ వస్తా ఉంటుంది. అవునమ్మా. గురక కూడా వస్తుందా? గురక వస్తుంది సార్. ఇంకొకటి ఏంటంటే నాది షిఫ్ట్ 365 డేస్ నైట్ షిఫ్ట్ ఉంటుంది సార్. మీరు చెప్పినారు గ్యాస్ ట్రబుల్ కి అస్తమాకి రిలేషన్ ఉందని. ఇప్పుడు నాకు నైట్ షిఫ్ట్ వల్ల నాది టోటలీ సెడెంటరీ లైఫ్. నాది తినడం, పడుకోవడం డే టైమ్ లో. ఇంకా అవునవునవును. దీనికి ఏమన్నా మీరు సొల్యూషన్ చేయండి సార్. చాలా ట్రబుల్ అవుతుంది నాకు. మోర్ ఓవర్ ఈ 3 months ఫిబ్రవరి వరకు వెరీ హార్డ్ టు. అస్సలు బాధపడి నేను ఒక్కటే చెప్తున్నాను మీకు. సో
ఎవ్వరు కూడా ఈ సమస్య